నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏపీకి 18,860 కోట్ల నష్టం వాటిల్లిందన్న మంత్రి కొల్లు. నాసిరకం బ్రాండ్లను ప్రోత్సహించి వేల కోట్ల స్కామ్ కు పాల్పడ్డారని ఆరోపణ. కూటమి ప్రభుత్వం ఫీడ్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ ఆక్వా రైతులకు వెన్నుపోటు పొడుస్తోంది. వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఫైర్. అక్రమాలను ప్రశ్నిస్తున్న వైసీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని స్క్రీన్ పై కనిపించకుండా బ్లాక్ చేయించడం దుర్మార్గం. పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఎల్ మురుగన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో అనుసరించిన లోపభూయిష్టమైన మద్యం విధానాల వల్ల రాష్ట్ర ఖజానాకు 18,860 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లిందని, ఆ ఆదాయం పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు మళ్లిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్ర ఆదాయానికి గండిపడిందని, ప్రజల ఆరోగ్యానికి కూడా నష్టం జరిగిందని విమర్శించారు. మద్యం ధరలను 75% వరకు పెంచడం, ప్రభుత్వ దుకాణాల ద్వారా నాసిరకం బ్రాండ్లను ప్రోత్సహించడం, వైసీపీ నేతలకు సంబంధించిన సంస్థలకే వ్యాపారాన్ని కట్టబెట్టడం వంటి కారణాలతో ఏపీలో చట్టబద్దమైన విక్రయాలు పడిపోయాయని వివరించారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు దుకాణాల విధానాన్ని పునరుద్ధరించడం, 99 రూపాయలకే క్వార్టర్ బాటిళ్లను అందుబాటులోకి తీసుకురావడం, డిజిటల్ లావాదేవీలను 60% పెంచడం వంటి సంస్కరణలు చేపట్టామని మంత్రి తెలియజేశారు. విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని ఫేస్ చేయడం జరిగింది. అన్ని వ్యవస్థల్ని కూడా సర్వనాశనం చేశారు. ఈరోజు ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకుని 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి దాదాపు 94% మ్యాండేట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించగల సమర్థవంతమైన నాయకత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఒక చక్కటి పరిపాలన అందిస్తూ విధ్వంసం నుంచి వికాసం వైపు ఇవాళ రాష్ట్రాన్ని పరుగులు తీపిస్తూ ఉన్నాం. మరి ఆనాడు జరిగినటువంటి విధ్వంసాలని మరొకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్స్ని అస్తవ్యస్తం చేశారు. సొంత ఆదాయానికి ఉపయోగించుకున్నారు ఆ రోజున వచ్చినటువంటి అధికారాన్ని. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మేము ఆ రోజు వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేసాం. ఎక్సైజ్లో కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేసి దాదాపు 3,112 కోట్ల రూపాయల ఆ రోజు దోపిడీ జరిగిందని చెప్పి మేము ఆ రోజున వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కారణాలు ఏంటంటే ఆ రోజున తప్పుదోవ పట్టించిన విధాన వాగ్దానాలు. ఆ రోజున ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ 2024 ఎన్నికలకి వెళ్ళనని కూడా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. ఈ 2 మాటలు కూడా ఆయన మాట తప్పి మరి ముఖ్యంగా మహిళలకి వెన్నుపోటు పొడిచాడు. తర్వాత చెప్పారు 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తాను, ఎక్కడ కూడా షాప్స్ని అన్నిటి కూడా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. కానీ ఆ రోజు 2020 సంవత్సరంలో 4,380 షాపుల నుంచి తగ్గించినట్టు చూపించి తిరిగి మళ్ళీ పెంచేశారు. పెంచడమే కాకుండా మద్యం రేట్లు కూడా 75% రేట్లు పెంచేశారు. అంటే సామాన్యుడికి దోపిడీ చేశారు. ఆ రోజు 75% రేట్లు పెంచడం వల్ల మొత్తం వ్యవస్థలో అక్కడి నుంచే విపరీతంగా ఎక్సైజ్ నేరాలు పెరిగిపోయినాయి. 321% పెరిగింది. అందులో అరెస్ట్ అయిన వ్యక్తులు దగ్గర 466% పెరిగిపోయారు. ఆ రోజు రాష్ట్రం మొత్తం కూడా సగటున 2,12% నేరాలు పెరిగిపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, ఐడి లిక్కర్ కానీ, విపరీతంగా బెల్ట్ షాప్స్ కానీ, అందులో ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఏదైతే స్పూరియస్ లిక్కర్ కానీ, కొంత నాటు సారా విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రం. అనేక మంది మరి ఆ లిక్కర్ తీసుకుని మరి ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకురావడం వల్ల రాష్ట్ర ఆదాయం పోయింది. ముఖ్యంగా బోర్డర్ జిల్లాల్లో అయితే మొత్తం పక్క రాష్ట్రాల్లో షాపులు కూడా తీసుకొచ్చి మన బోర్డర్లో పెట్టుకున్నారు. చాలామంది బోర్డర్ జిల్లాల నుంచి అంటే బ్రాండ్లు కూడా లేవు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి విధానాల వల్ల అసలు ముఖ్యంగా దీనికి వాళ్ళు సెబ్ ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కూడా ముక్కలు చేశారు. అంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. ఆ రోజు వరకు ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని అంతా కూడా తీసి ఎస్సీబీ అని సెబ్ అని పెట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకు వాళ్ళని
పోలీస్తో కూడా లింక్ చేసి వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా చేశారు. దానివల్ల అసలు ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనేది లేకుండా పోయింది. ఇవన్నీ చూసుకుంటే పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణతో 2014-19లో ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యత్యాసం 4186 కోట్లు మాత్రమే. 2014 నుంచి 19 మధ్యన వాళ్ళు కొద్దిగా మనకంటే కూడా ఎక్కువ ఉన్నారు. 4186 కోట్లు మాత్రమే వాళ్ళకి మనకున్న వ్యత్యాసం. కానీ 2024 వచ్చేటప్పుడు 19-24 వచ్చేటప్పటికి 42,762 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చేసింది, డిఫరెన్స్. వాళ్ళు బాగా గ్రోత్ పెరిగింది. దానివల్ల ఏమైంది, మనకు రావాల్సిన గ్రోత్ రాకపోగా 18,860 కోట్లు మనం ఈ రాష్ట్రం ఆదాయం. ఆక్వా రైతులకు అండగా ఉండవలసిన కూటమి ప్రభుత్వం ఫీడ్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ రైతులకు వెన్నుపోటు పడుస్తోందని వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగల్తూరులో వైసీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ఆక్వా రైతుల సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా ముదునూరి ప్రసాదరాజు, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాంలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ఫీడ్ కంపెనీ యజమానులు ఇష్టానుసారంగా రేట్లు పెంచి రైతుల నడ్డి విరుస్తున్నారని, దీనిపై తాము రైతుల పక్షాన పోరాడతామని అన్నారు. 10 రూపాయలు 12 రూపాయలు పెంచితే కనీసం ఈ ప్రభుత్వంలో చలనం లేదు. అంటే అసలు ఈ కంపెనీలన్నీ కూడా, ఈ ఫీడ్ యాజమాన్యాలన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారికి బంధువులు అవటం వల్ల, తెలుగుదేశం నాయకులు అవటం వల్ల వారికి అండగా నిలబడుతున్నారు తప్ప రైతుల పక్షాన్ని మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇది ఒకటే కోరుతా ఉన్నాం. మొన్న కూడా లాస్ట్ 2 సార్లు పార్టీ పరంగా కూడా మేము చెప్పుకున్నాం. రైతులందరూ పిలిచినప్పుడు 2-3 సమావేశాల్లో కూడా చెప్పుకున్నాం. ఒకవేళ యాజమాన్యాలు నష్టమొస్తున్నాయన్నారు. మేము ఫీడ్ మాకు పెరిగిపోయినాయి, ముడి సరుకులు పెరిగిపోయినాయి, అందువల్ల పెంచుతున్నామంటున్నారు. మేము ఒకటే చెప్తూ ఉన్నాం, సీడోడు నష్టం వచ్చినా రైతు మీద వేసేస్తున్నాడు, మేతోడికి నష్టం వచ్చినా రైతు మీద వేసేస్తున్నాడు. ఎక్స్పోర్టర్కి ఏమో లాభం రాకపోతే ఆడేమో రేట్లు తగ్గించి రైతు మీద వేసేస్తున్నాడు. మరి రైతుకేమో ఉపయోగం ఉంది? ఇవన్నీ వస్తుంటే రైతుకే నష్టం వస్తుంటే మీరు ఎవ్వరూ కూడా నష్టపోకుండా రైతు మీద భారం వేస్తే ప్రభుత్వం చూస్తా ఊరుకుంటుందా? ఇంక రైతు ఎలా మసకగలగాలి? మేము అందుకని ఏం చెప్తూ ఉన్నాం, రైతు మీద భారం పడకుండా మీరు ఫీడ్ యాజమాన్యాలకు ఇవ్వాల్సినటువంటి సహకారము మీరు ఇవ్వండి, ఇంటెన్సివ్లు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు నష్టపోకుండా, రైతు మీద భారం పడకుండా ప్రభుత్వం మీరు బాధ్యత తీసుకోమని కోరుతా ఉన్నాం. వారు 2-3 విషయాలు చెప్తూ ఉన్నారు. కరెంటు మాకు సరితో ఇవ్వండి, లేదు సోయా, ఫిష్ మీల్ లాంటివి మాకు ఈ ప్రభుత్వం వేరే దేశాలకి పట్టుకెళ్తా ఉన్నారు, అది ఆపితే మాకు ఇక్కడ తక్కువ ధరకు అందుతుంది అంటున్నారు. మీరు అలాంటి సహకారం చేయాలని కోరుతా ఉన్నాం. కానీ మీరు ఏం పట్టించుకోవట్లా. అసలు దీని మీద ఒక్క కూటమి నాయకుడైనా ఇంత ఇబ్బందుల్లో ఆక్వా రైతు ఉన్నాడంటే ఎవరైనా ఇంతవరకు రోడ్డుకి మాట్లాడినటువంటి సందర్భం ఉందా? ఈ రైతు సంఘాల మీద ఎవరు మా పార్టీ నాయకులు వాళ్ళని మన కంట్రోల్లో పెట్టుకుని రైతుల మీద తొయ్యాలన్నటువంటి ఆలోచన ఇంతవరకు జరుగుతా ఉంది. ఏదైతే సోయా రేటు తగ్గినప్పుడు, ముడి సరుకులన్నీ ఫిష్ ఆయిల్ రేటు తగ్గినప్పుడు ఆ రోజున కేజీకి 25 రూపాయలు తగ్గించాలనే ఆ సమయంలో మీరు ఇప్పుడు చేసినట్టు రైతు సంఘం నాయకులందరినీ పిలిపించి మీరు ఇప్పుడు ఈ సోయా అన్ని కూడా ఫిష్ ఆయిల్ ముడి సరుకులు తగిలిపోయినాయి కాబట్టి ఇవాళ 25 నుంచి 30 రూపాయలు తగ్గించాలి, ఎంత రేటు మీరు తగ్గించుకుంటారో ఆ రేటు ప్రభుత్వానికి చెప్పండి, అది అమలు పరుస్తామని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మీరు ఈ రోజు ఎందుకు చెప్తున్నారు? మీరు పెంచేసుకోండి అని. కొన్ని ఏవైతే అసోసియేషన్ కంపెనీలు ఉన్నాయో అవి కొన్ని పార్టీ ముసుగులో కిందకి చేరి ఆ యొక్క మంతనాలు జరుపుకుని ఇవాళ చిన్న రైతులందరూ కూడా అన్యాయం చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము పార్టీలో చూడాల, ఎవరు ఏం చెప్పినా చేశాం, ఎవరు ఏం కావాలన్నా చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఒకటే, ఆక్వా రైతు బాగుండాలి, ఇవాళ ఆక్వా రంగాన్ని పెట్టి ఇవాళ విదేశీ మార్గదర్శి ఈ దేశానికి వస్తుంది, ఈ రాష్ట్రానికి మంచి పేరు రావాలని ఆ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. ఇవాళ ఇది ఏదైతే మనం పెట్టుకున్నాం, ఇదేదైతే ఇవాళ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాం, ఈ సంఘం రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో ఈ సంఘం ఉంటుంది. మీ అందరి తరఫున ప్రసాదరాజు గారు కానీ నేను కానీ ఇవాళ జిల్లాలో ఉన్న మిగతా నాయకులు కానీ అందరూ మీకు సపోర్ట్ గా ఉంటారు. ఇవాళ మీరు రిప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలండి? ఇవాళ ఈ రాష్ట్రంలో ఆక్వా రైతులకు అన్యాయం జరిగినప్పుడు రిప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలండి? ఇవాళ ప్రభుత్వం నడుపుతున్నోడికి ఇవ్వాలా?
ఎవరికి ఇవ్వాలి? అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉంటారో, ఇవాళ 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఈ సృష్టికర్త కాబట్టి, ఇవాళ అపోజిషన్ లీడర్కి వెళ్ళి ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని నడవమంటారనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చేస్తారా, ప్రభుత్వం నడిపితో చేస్తారా? మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సూపర్ 6 హామీల అమల్లో దారుణంగా విఫలమై ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేకనే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని నడుపుతోందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రధాన విపక్షంతో పాటు సామాన్యుల వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాయడానికి సీఎం చంద్రబాబు పోలీస్ వ్యవస్థను వాడుకుంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కు తెరలేపారని ఆయన ఆక్షేపించారు. కేవలం అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే కుట్రతో వైసీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని స్క్రీన్ పై కనిపించకుండా బ్లాక్ చేయించడం అత్యంత దుర్మార్గమని, చట్ట విరుద్ధమని మండిపడ్డారు. నిర్బంధాలను, అక్రమ కేసులను విధించడం, బనాయించడం, అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తలను అయితే నెలల పాటు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం, ఇవన్నీ మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. అదే సందర్భంలో ఈ ప్రభుత్వం పైన నానాటికి పెరుగుతున్న వ్యతిరేకత, సూపర్ 6 హామీలు అమలు కాని సందర్భంలో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి తట్టుకోలేక వాటిని ప్రశ్నించే గొంతుకులపైన ఇవాళ నిర్బంధం కొనసాగుతోంది. సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధించాలని చెప్పి ఇవాళ గట్టి ప్రయత్నం జరుగుతోంది. ఇది చంద్రబాబు ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్. దీంట్లో 5-6 దశలు ఉన్నాయి. మొదటి దశలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని, సామాజిక కార్యకర్తలు గాని ఎవరైనా పలాని దగ్గర అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో, లేకపోతే అవినీతి జరిగింది, లేకపోతే ధరలు పెరిగాయి, లేకపోతే ఇసుక దోపిడీ కొనసాగుతోంది, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది అని ఇలాంటి కంటెంట్ ను పోస్టు చేస్తారు. పోస్టు చేసిన వెంటనే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు టీడీపీ కార్యకర్తల రంగంలో దిగుతారు. రెండో స్టెప్ అది. టీడీపీ కార్యకర్తల రంగంలోకి దిగిన వెంటనే భౌతికంగా బెదిరించడాలు కూడా చేశారు. తర్వాత వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లకి పోయి పలాని కంటెంట్ మతాల మధ్య ప్రేరేపించే విధంగా ఉంది, లేకపోతే కుల మతాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉంది, తర్వాత ఇది ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయి అని ఏదో 4 మాటలు రాసి ఒక కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ పైన అసలు అది ఆ సెక్షన్లు వర్తిస్తాయా లేదా, అసలు ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఈ కంటెంట్లో ఎక్కడైనా అశ్లీలత ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది కూడా కనీసం విచారించకుండా పోలీసులు క్రైమ్ రిజిస్టర్ చేస్తారు. అంతటితో అయిపోలే, అది 3వ దశ. 4వ దశలోకి వెళ్తారు. కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్స్ ను ఎవరైతే కేసు రిజిస్టర్ చేసి ఉంటారో వాళ్ళ చేతనే ఎక్కడో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ హెడ్ ఆఫీస్ కి, ఫేస్బుక్ అకౌంట్లకి, మేటా వాళ్ళకి కంప్లైంట్లు పంపిస్తారు. ఎఫ్ఐఆర్ ను జత చేసి ఇవన్నీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేదానికి ఈ పోస్టులన్నీ పెట్టారు, ఈ అకౌంట్లను బ్లాక్ చేయండి, ఈ అకౌంట్లను డిలీట్ చేయండి అని చెప్పి పోలీసులే నేరుగా వాళ్లకు కంటెంట్ రిమూవ్ చేయమని, లేకపోతే వాటిని బ్లాక్ చేయమని పంపిస్తారు. ఇవి దాంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వీడియోలే ఇవి. ఎందుకంటే ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్. ఎక్కడ అశ్లీలత, అసభ్యత, లేకపోతే రెచ్చగొట్టే ధోరణి ఇవన్నీ లేకుండా వాస్తవ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో వాటిని మాత్రమే ప్రతిబింబించే విధంగా ఫేస్బుక్ పేజీల్లో, తర్వాత ట్విట్టర్లో వీటిల్లో అప్లోడ్ చేయడం జరుగుతా ఉంది. వీటన్నిటిని తీసివేయమని చెప్పి పోలీసుల ద్వారా గతంలో ఇన్స్టా పైన, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఇన్స్టా, వాటిపైన కంప్లైంట్లు చేసి ఇన్స్టాను తొలగించే విధంగా చేశారు. తర్వాత మేము మెటా కంప్లైంట్లు ఇచ్చి దానికి సమాధానాలు ఇచ్చి ఇది అన్యాయం అని చెప్పి తద్వారా మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవడం జరిగింది. అయితే ఇవాళ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ అయిన ఫేస్బుక్ ను కూడా స్క్రీన్ పైన కనిపించకుండా తొలగించడం జరిగింది, కేవలం పోలీసులు ఇచ్చిన కంప్లైంట్ల ఆధారంగా. దీనికి సంబంధించి కోర్టులకు వెళ్ళినప్పుడు కోర్టులు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా, లేకపోతే దండించినా కనీసం విచారించకుండా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పటి వరకు ఇట్లాంటి వార్తలు మేము చదవలే. పలాని ఫేస్బుక్ అకౌంట్ ను తొలగించారు, పలాని ట్విట్టర్ ను తొలగించినారు, ఇన్స్టాను తొలగించారు. 2019 నుంచి 24 మధ్యలో
ఐటీడీపీ వారు, తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.